సంఘమైన సంఘటితంగా ఉండాలన్నప్పుడు నాయకత్వం బలంగా ఉండాలి. అటువంటి నాయకత్వాన్ని తీసుకొచ్చి ఎవ్వరూ తన వెంట రాకపోయినా ఒంటరిగా పోరాటం చేసి తానందరం అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఆర్ కృష్ణయ్య తన యొక్క వ్యక్తిత్వాన్ని, నడవడికను, తన ప్రవర్తనను కూడా అందరిలో ఇది మన హక్కు, అరే ఏంది కంసలి పని చేసేది మనమే, కమ్మరి పని చేసేది మనమే, కుమ్మరి పని చేసేది మనమే, ప్రతి పనే మనం చేస్తున్నాము, కానీ రాజకీయంగా అధికారం మనకు లేదనే బాధతో అట్టడుగు నుంచి ఆయన గుండెల్లో వచ్చిన ఒక వెల్లువైన ఇంత సంఘటిత శక్తి అయింది. ఈ రోజు అందరూ కూడా మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అవుతున్నారంటే దానికి కారణం అన్నారు కృష్ణయ్య. ఖచ్చితంగా చెప్పగలను. నేను ఆ రోజు 78-79 నాకింద 4 సంవత్సరాల వయసులో పెద్ద కృష్ణయ్య అన్న. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆయన ఘనంగా గొంతులను వినిపించిన దీశాలి ప్రజా శక్తిని, వెనుకబడిన వర్గాల ఆలోచనలను ఊపిరిని తీసుకొచ్చిన మహా గొప్ప వ్యక్తిత్వం ఆయన. కారణ జన్మల రోజు మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మనం అందరం మన మధ్యలో చూస్తున్నామంటే అది మామూలుగా అర్థం కాదు. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు. అటువంటి వ్యక్తి అంచెలంచెలుగా పదవులు అతను చుట్టూ తిరుగుతున్నారు, కానీ అతను పదవుల చుట్టూ ఏ రోజు అడగలే, ఏ రోజు పదవులు అడగలే. ఆయన ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఒక యోగి అని చెప్పొచ్చు. తనకు ఉన్నా లేకపోయినా, తిన్నా తిరగకపోయినా బలుగు పడిగిన వర్గాలను ఏ విధంగా చైతన్యవంతం చేయాలి, ఏ విధంగా వీళ్ళందరినీ సంఘటిత శక్తి చేయాలనే భావనతో ప్రతి నిరంతరము అనునిత్యము అదే జపం. మేమందరం శివనామస్మరణ చేసి జపం చేస్తే ఆయన బీసీ నామస్మరణ జపం చేసినాడు. ఆయన కూడా శివనామస్మరణ చేసి మోక్షం వచ్చేది. ఆయన కూడా శివనామస్మరణ చేసి మోక్షం వచ్చేది. ఆయన శివనామస్మరణ చేయలే, బీసీ నామస్మరణ చేసి తన జీవితాన్ని బీసీలకు అంకితం చేసిన దీశాలి, ధైర్యశాలి. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం నా యొక్క అదృష్టం భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా రాష్ట్ర నాయకుడు నాగేశ్వరరావు విషయాన్ని నిరాడంబరు, అదేవిధంగా నూకాలమ్మ టైగర్, ఆమె ఏది మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడుతుంది. ఆమె వికలాంగురాలు కాదు, సకల అంగాలు ఆమెకు మనకిన్న ఎక్కువ ఉంది శక్తి. అటువంటి వ్యక్తి బీసీ మహిళా అధ్యక్షురాలు కావడం కూడా గొప్ప విషయము. విప్లవ నాయకురాలు, ఆమె మాట్లాడితేనే రెవల్యూషన్, ఆమె వాయిస్ లోనే రెవల్యూషన్, ఆమె యొక్క అందరికి ఇన్స్పిరేషన్. మరి ఇటువంటి ఇక్కడ పెద్దలు శ్రీనివాస యాదవ్ గారు, జిల్లా మద్దిరెడ్డి నాయుడు, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు పైన ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు తెలియకపోవచ్చు, క్షమించాలి. మనమందరం గొప్ప వాళ్ళమే. పోరాడితే పోయేది లేదన్నాడు కృష్ణయ్య. పోరాడాల, ఏది తనంతట తాను మీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదే తీరగుణం అన్నాడు శ్రీశ్రీ. దాన్ని ఆచరించిన గొప్ప మానవీయతావాది కృష్ణయ్య. ఏదే రాదు మన దగ్గరికి. ఈ రోజు ఇక్కడికి రావాలంటే ఆయన ఎంత కష్టపడి వచ్చింటాడో, ట్రైన్లో వచ్చినాడో, బస్సులో వచ్చినాడో ఏమో, కానీ ఏది తనంతట మీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదే తీరగుణం. అటువంటి తీరగుణం మనందరిలో ఉందని, అతను ఒక్కరిలో కాదు మనలో కూడా ఉండాలని చైతన్యాన్ని రేకెత్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకతం చేసే అటువంటి ఘనత ఆయనది. మరి ఆయన అడుగుచారుల్లో మనం కూడా నడిచి మన శక్తిని నిరూపించుకోవాలి. ఎవరికి తలవచ్చొద్దు, ఎవరిని ఆశించొద్దనే ఉన్నత విలువలు గల మహా వ్యక్తి. ఆయన ఆశయాలు మనకు అందరూ తెలుసు కాబట్టి ఆయన గొప్ప మనసున్న మానవతావాది. అటువంటి వ్యక్తి మధ్య మనం అందరూ కూడా మన అదృష్టంలో భావిస్తూ ఈ అవకాశం ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలు స్వామిజీ. తదుపరిగా ప్రొద్దుటూరు బీసీ సమాఖ్య అధ్యక్షులు ఇంతటి కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని మీ అందరినీ ఒక్క చోటుకి చేర్చగలిగిన సత్తా ఉన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమ లక్ష్మణరసింహ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా 2 నిమిషాలు ఆహ్వానిస్తున్నారు. ప్రొద్దుటూరు బీసీ సమాఖ్య ఏర్పాటు చేసిన ఈ బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాన అతిథులు శ్రీ కృష్ణయ్య గారు, నూకానమ్మ గారు, శ్రీ విజయ్ కుమార్ గారు, వై నాగేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు, స్వాతి గారు,
సూర్యనారాయణ గారు నచ్చేది అందరూ బీసీ సోదరులందరికీ నా పాదాభివందనము. ఈనాడు మీరు వచ్చిన బీసీ సోదరులు సోదరీమణులందరికీ ఈనాడు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చి సుమారు 80 సంవత్సరాలు అవుతుంది. ఈనాడు ఆనాడు ఎట్లా ఉన్నామో మనం అందరము అట్లాగే ఉన్నాము. మన రాజ్యాంగము ప్రజలను 4 గ్రూపులుగా చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్నమాట. ఈ నలుగురిలో ఎక్కువగా ఉండేది బీసీలు. వారు బీసీలు ఎందుకు వస్తున్నారంటే ఆర్థికంగా, రాజకీయంగా, విద్యారంగంలో ఆనాడు వెనుకబడి ఉన్నాము, ఈనాడు కూడా వెనుకబడి ఉన్నాము. దానికి అందరూ గొడవ చేసి మా పరిస్థితి ఇట్లా ఉంది, ఎట్లా మనము అభివృద్ధి పోవాలి, ముందుకు పోవాలి, మన విద్య బాగా ఎక్కువ మంది నేర్చుకోవాలి, రాజకీయాల్లో ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి అని చాలామంది అనుకున్నారు. దీనికోసమని ప్రభుత్వము కొన్ని కమిషన్లు ఏర్పాటు చేసింది. ఆ కమిషన్లో ముఖ్యమైనటివి బీపీ మండలిక కమిషను, ఈ తర్వాత ఈ ఈ సమావేశంలో అన్ని కమిషన్లు వేశారు. ఈ అన్ని కమిషన్లలో కూడా అందరూ బీసీలు ఎక్కువ చూపించినా కూడా మనకేమీ రిజర్వేషన్లు రాలేదు. ఈరోజు అంటే మీకు లెక్కలు లేదు, మీకు ఏ హైకోర్టులో ఏ లెక్కలు కూడా సరిపోలేదు. కాబట్టి సరైన బీసీ గణనను చేపట్టాలని కృష్ణయ్య గారు కూడా మనందరి తరఫున వాదించారు. ఈనాడు ప్రభుత్వము దానికి అంగీకరించి అనుకుంటాను. తప్పకుండా మనను బీసీ గణన సరిక్రమం చేస్తారు. మనకు ఎంతోమందికి ఆర్థికంగా కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి కలుగుతుంది. కృష్ణయ్య గారు మనకు చెప్పుకోగలిగిన రాజ్యసభ మెంబర్లు కానీ, ఎంపీలు కానీ, ఇంకా ఎవరైనా కూడా అధిక సివిల్ సర్వీస్ ఉద్యోగులు కానీ ఏనాడు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ త్వరలో మనమందరము ఈ దొంగని విడిపెట్టేలో కూడా చాలా మంది బీసీలు అభివృద్ధి చెందుతారు. దానికి కృష్ణయ్య గారు పూర్తి సహాయం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తదుపరిగా రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బాలకృష్ణ యాదవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అసలు ఒక్క సెకండ్ అండి, చిన్న సెకండ్. బాలకృష్ణ యాదవ్ గారు అంటే ఒక గ్రేట్ పర్సన్, ఒక గొప్ప వ్యక్తి. డైరెక్టర్ అనే పదవి నాకు వద్దు అని చెప్పి వదిలేసినటువంటి వ్యక్తి. డైరెక్టర్ గురించి అసలు ఎవరు చర్చించొద్దండి. ఆయన ప్రముఖ బీసీ నాయకుడు. గతంలో బీసీల కోసం మన కృష్ణయ్యతో, నాగేశ్వరరావుతో కలిసి పనిచేశారు. ఇప్పుడు కూడా జీవితకాలం లాస్ట్ రక్త బొట్టు వరకు ఈ టీంతో కలిసి పనిచేయాలని ఒక మంచి ఆశయంతో వచ్చారు. కాబట్టి బీసీ నాయకుడు గారే ఆయన పిలవండి, బాగుంటుంది. ఓకే, అందరికీ నమస్కారం. మన విశిష్ట అతిథి బీసీల ఆత్మబంధువు ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా మన నూకారమ్మ గారికి, నాగేశ్వరరావు గారికి, మిగతా పెద్దలందరికీ వందనాలు. ఇక్కడికి వచ్చిన బీసీలందరికీ వందనాలు. ముఖ్యంగా మనం అందరం బీసీలందరం ఏకతాటి మీదకి రావాలనే ఉద్దేశంతో మరి ఆర్ కృష్ణయ్య గారు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో సంస్కరణలు తీసుకారు. ఎన్నో బీసీ ఉద్యోగాలలో కూడా ఉద్యోగస్తులు కూడా బీసీలలో చాలా మంది ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు. అటువంటి సంస్కరణలు తెచ్చిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆర్ కృష్ణయ్య గారు అంటే బీసీలలో ఎవరికి అని ఆర్ కృష్ణయ్య గారి బ్రాండ్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకందరికీ అందుబాటులో ఉండి ఏ కార్యక్రమాలైనా ఏ విధమైన కార్యక్రమాలైనా పొరపాటున మాకు ఒక చిన్న ఇష్యూ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన బీసీ విద్యార్థులకు డిఎస్సి 19 ఎస్సీ మన బీసీ విద్యార్థులకు 80% వచ్చినా కూడా ఓసీలో వేయకుండా వాళ్ళని బీసీలో వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఈ జిల్లాలో ఒకటే
ఆ విధంగా చేసినప్పుడు మాకేం అర్థం కావడం లేదు. ఎందుకంటే బీసీ విద్యార్థులకు ఎక్కువ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత వాళ్ళని ఓసీ కేటగిరీలో వేయాల్సిన పోయి బీసీ కేటగిరీలో వేసే పరిస్థితి వచ్చారు. అటువంటి పరిస్థితిలో 29 మంది బీసీ విద్యార్థులకు మరి టీచర్ పోస్టులు పోయే దాఖలాలు వచ్చాయి. మేము ఆ రోజు ఆర్ కృష్ణ గారికి ఫోన్ చేసి అలా ఈ విధంగా జరుగుతూ ఉంది, మన జిల్లాలోనే ఈ విధంగా జరుగుతుందే, వేరే జిల్లాల్లో కూడా ఈ విధమైన సంస్కారం తెస్తున్నారా, జీవో తెస్తున్నారా అని అడిగితే లేదు మీరు కూర్చోండి, అట్లా కూర్చోండి, ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని వదలద్దని అని చెప్పి మాకు కృష్ణబాబు కలెక్టర్ గారితో కూర్చుంటే మేము 1 రోజు 2 రోజులు ధర్నా చేయం, మేము ఆమరణ దీక్ష కూర్చొని మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము ఆమరణ దీక్ష కూర్చుంటామంటే అప్పుడు మాకు ఎంతో సపోర్ట్ చేసి 29 మంది విద్యార్థులకు గవర్నమెంట్ టీచర్ పోస్టు దాఖలాలు మన జిల్లాలో ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రావడం అనేది మనకెంతో మన జిల్లా బీసీలు చేసుకున్న పుణ్యం. అదేవిధంగా మనం ఎన్నో చూసాం. మరి మంజునాథ్ కమిషన్ వచ్చింది. మరి రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మంజునాథ్ కమిషన్ వేశారు. ప్రతి ఒక్క జిల్లాలో కూడా మంజునాథ్ కమిషన్ మనం అందరం అడ్డగించుకున్నాం. ఎందుకంటే బీసీలకి కాపు సామాజిక వర్గం వస్తే బీసీలు అనగాని వర్గాలందరూ ఇంకా అనగారిపోతారని చెప్పి మనం చాలా ఉద్యమం చేశాం. ఆ బీసీ రిజర్వేషన్ 5% రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డగించుకున్న ద్వారానే మనకి ఇప్పుడు ఆ కాపులను బీసీలకు చేర్చుకోకుండా ఈ విధమైన సంస్కరణలు కూడా దాంట్లో పాల్పంచుకున్నారు మన ఆర్ కృష్ణయ్య గారు. అదేవిధంగా ఇప్పుడు ఒక బర్నింగ్ ఇష్యూ జరుగుతూ ఉంది, అదందరూ మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు తన ఓటు బ్యాంకు కోసం మైనార్టీలు ముస్లింలను 4% రిజర్వేషన్ విద్యాపరంగా మరి ఆర్థిక పరంగా ఇవ్వడం మనం అందరికీ తెలుసు. అటువంటిప్పుడు మనం కూడా అనుకున్నాం, సరే మైనార్టీలుగా విద్యాపరంగా ఇస్తున్నారు కదా అని చెప్పి మనం అందరం అనుకున్నాం. కాపుల్లో మనకు వ్యతిరేకం చేశారు. కాపుల్లో మాకు రిజర్వేషన్లు వస్తాయంటే మీరందరూ అడ్డగించినారా అని చెప్పేసి మనకు బీసీలను ఇప్పుడు కూడా కాపులు మనల్ని ఒక వ్యతిరేకంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మైనార్టీలు కూడా ఆ బీసీ రిజర్వేషన్ ఇచ్చేసి వాళ్ళని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు బీసీ స్థానాల్లో కూర్చున్నారు. ఉదాహరణకు మన కార్పొరేషన్ లో 17 స్థానాలు బీసీలుగా కార్పొరేటర్లుగా నిలబడాల్సి వస్తే 9 స్థానాల్లో మైనార్టీలు ఉన్నారు. మరి మైనార్టీలు మన వ్యతిరేకం కాదు. మైనార్టీలకు రాజకీయ పార్టీలు ఏ విధమైన రిజర్వేషన్ ఇచ్చినా, ఏ విధమైన వాళ్ళకి సముదాయాలు ఇచ్చినా కూడా మనకేమి అభ్యంతరం లేదు. కానీ మన కోటాను తీసేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం అంటే ఇది చాలా దారుణమైన విషయం. మరి ఆర్ కృష్ణయ్య గారు కూడా దీని మీద ప్రయత్నం చేస్తున్నాడు. తప్పకుండా మనకందరికి చట్టసభల రిజర్వేషన్ మనం ముందున్న ప్రాధాన్యత, దానికోసం మనం అందరం పోరాటం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ అన్ని కుల సంఘాలు కలిసాం. అన్ని కులాల నుంచి ప్రాతినిధ్యంగా మేము పనిచేస్తాం, మేము ఉంటాము. ఏ కులానికి కూడా ఏదైనా ఆటంకం వచ్చినా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీరందరూ ముందుకు రావాల్సిన విషయం. బీసీలో ఎప్పుడైనా మైకు తీసుకుంటే మనందరికీ రాజ్యాధికారం కావాలా అనే తప్ప మిగతా యూనిటీగా ఉండి మనం రాజ్యాధికారం తీర్చుకున్నామని లేదు. మరి కాపులకు గత ప్రభుత్వంలో 3000 కోట్లు ఇచ్చారు. మనకు వాళ్ళకి ఇచ్చారా మాకి మనము వాళ్ళకి ఇచ్చారు కాదు, మనం పోరాటం చేయాలి. మన పోరాటంతో రాజకీయ పార్టీల ప్రభుత్వాలు దిగి వచ్చి మనకు రావాల్సిన సదుపాయాలు మనకి ఇవ్వాలని మరి అందరినీ కోరుకుంటూ, అదే కోణంలో మన ఆర్ కృష్ణయ్య గారు పయనిస్తున్నారు కాబట్టి మనమందరం ఆయన సహకరించి మన జిల్లాలో ఏ విధమైన మన జిల్లాలో బీసీలకు రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్తారు, ఎన్నో మేనిఫెస్టోలో చెప్తారు, బీసీలకు ఈ విధమైన సదుపాయాలు చేస్తాం, ఈ విధమైన ఇచ్చేస్తాం. ఎలక్షన్లో గెలిచిన తర్వాత దానికి మనమందరం అవన్నీ చేయండి బాబు అని రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఆ పరిస్థితి రాకోకుండా రాజకీయ పార్టీలు ఏ విధమైన మేనిఫెస్టోలో బీసీలకు పెట్టారో అది తూచా తప్పకుండా చేసే విధంగా మనమందరం యూనిటీగా ఉంటే తప్ప
కుల పరంగా మనం ఏది కూడా చేయండి, కులాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు అన్ని కులాల విధంగా డివైడ్ చేసే పరిస్థితికి రాజకీయ ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. దానికి మనం విరుద్ధంగా ఉండాలా. మనమందరం బీసీలము, ఆ కులము ఈ కులం అని చెప్పేసి మనల్ని దూరం పెడతా ఉన్నారు. దాన్ని తప్పకుండా మనం అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ధన్యవాదాలు సార్. తదుపరిగా బీసీ నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బి గురుమూర్తి గారిని 2 నిమిషాలు స్పందించవలసిందిగా మనవి చేస్తున్నాను. సమయాభావం వల్ల భక్తులు చాలా మంది ఉన్నారు, కొంత సమయంలో మాట్లాడవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. సభకు శుభోదయం. ఈనాటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విశిష్ట అతిథులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులైనటువంటి గౌరవనీయులు, బీసీల ఆరాధ్యులు, బీసీలకు మనోధైర్యాన్ని కల్పించినటువంటి జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, అలాగే సౌమ్యులు ప్రేమశీలైనటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు, మరి మహిళా టైగర్, ఆమె ఆదిశక్తితో సమానం, మరి మహిళా అధ్యక్షురాలుగా కాకుండా మరి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉంటూ అన్నిటికీ నేను ఉన్నానని ప్రతి ఒక్కరిని నిద్ర లేపుతూ అన్ని జిల్లాలలో